అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. నిజం చెప్పనా, కేఎఫ్సి కంటే కూడా ఇప్పుడు నేను చూపించబోయే చికెన్ పాప్కార్న్ టేస్ట్ డబుల్ ఉంటుంది. ఎందుకంటే మన ఫ్లేవర్స్ని కూడా మిక్స్ చేసి యాడ్ చేసి ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. పైన క్రిస్పీ లేయర్తో లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఈ చికెన్ పాప్కార్న్ ఎన్ని చేసినా కూడా తక్కువే. వీడియోలో మీకు టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా చికెన్ పాప్కార్న్ రెడీ అయిందో. సింపుల్ టిప్స్తో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్కి స్పెషల్ స్టార్టర్ కింద మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరి అసలు ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం 1/2 kg దాకా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఎందుకంటే పాప్కార్న్ చేసేటప్పుడు అందులో ఫ్లోర్ కూడా మిక్స్ చేస్తాం కాబట్టి ఇవి సైజ్ అనేది కాస్త పెరుగుతాయి అన్నమాట. అందుకని మీరు కట్ చేసుకునేటప్పుడు మీకు ఏ సైజులో అయితే పాప్కార్న్ కావాలనుకుంటున్నారో దానికన్నా కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేసుకున్న 1/2 kg చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని కడిగేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ అయితే పడుతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా గార్లిక్ పౌడర్ వేసుకోవాలండి. గార్లిక్ పౌడర్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, అలాగే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు గార్లిక్ పౌడర్ అనేది దొరకకపోతే వెల్లుల్లికి ఉండే పైన పొట్టు తీసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఆ పేస్ట్నైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కారం అనేది మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా ఆనియన్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి. ఆనియన్ పౌడర్ కనుక లేకపోతే మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ కనుక ఉంటే వాటిని ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఆ పొడినైనా ఇందులో కలుపుకోవచ్చు. తర్వాత 1/4 టీ స్పూన్ దాకా పంచదార, 1 టీ స్పూన్ దాకా మిక్స్డ్ హర్బ్స్ కానీ లేదంటే ఒరిగానో కానీ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేయండి. అలాగే 1 టీ స్పూన్ దాకా డార్క్ సోయా సాస్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కాగపెట్టి చల్లారపెట్టిన పాలు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత చికెన్కి బాగా పట్టించాలి. ఇలా స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టించుకున్న తర్వాత ఈ చికెన్ని మనం అట్లీస్ట్ 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. లేదా ముందు రోజు మనం ఇలా మ్యారినేట్ చేసేసుకుని నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు. లేదంటే మార్నింగ్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుని నైట్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ ఆ జ్యూసెస్ని అంత చక్కగా పీల్చుకుంటుందన్నమాట. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం కోటింగ్ కోసం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా మైదాపిండి వేయండి. అలాగే 1/2 కప్పు దాకా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా మిక్స్డ్ హర్బ్స్, 1/2 టీ స్పూన్ దాకా గార్లిక్ పౌడర్, 1 టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకుని బాగా కలుపుకోండి. సో కోటింగ్ కోసం ఫ్లోర్ అయితే రెడీ అయింది. ఈ క్వాంటిటీ మనం తీసుకున్న చికెన్కి 1/2కి సరిపోతుందండి. నేను 2 బ్యాచెస్లో వేద్దామని చెప్పేసి సగం పిండిని మాత్రమే తీసుకున్నాను. మీరు టోటల్ 1/2 kg చికెన్కి కనుక చేసుకోవాలి అనుకుంటే ఈ క్వాంటిటీని డబల్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఐస్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఐస్ క్యూబ్స్ తీసుకుని అందులోకి నీళ్లు వేసుకోండి. చిల్లుడ్ వాటర్ అయితే కావాలన్నమాట ఈ రెసిపీ కోసం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లోంచి ఒక్కొక్క పీస్ తీసుకుని ఫస్ట్ ఫ్లోర్తో డస్ట్ చేసుకోవాలండి. ఫ్లోర్ని బాగా కోట్ చేసుకోవాలన్నమాట. రబ్ చేస్తూ కోట్ చేసుకోవాలి. అప్పుడు మీకు లేయర్స్ అనేవి వస్తాయి. అలా కోట్ చేసుకున్న చికెన్ని చిల్లుడ్ వాటర్లో డ్రాప్ చేసి జస్ట్ ఒక 15 to 20 సెకండ్స్ పాటు ఉంచండి. మళ్ళీ చికెన్ని తీసి ఫ్లోర్తో ఇలా రబ్ చేస్తూ కోట్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా లేయర్స్ అయితే వస్తాయి. ఇలా పిండిని కోట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్గా ఉండే ఫ్లోర్ని కాస్త దులిపి ప్లేట్లోకి తీసుకోండి. చికెన్ మొత్తాన్ని కూడా 2-3 బ్యాచెస్ కింద ఈ విధంగా ఫ్లోర్తో డస్ట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. పిండితో కోట్ చేసుకున్న ఈ చికెన్ని వెంటనే డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేయకూడదండి. దీనిపైన ఉండే ఆ డ్రై ఫ్లోర్ అనేది ఆయిల్లోకి వెళ్ళిపోయి ఆయిల్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. చికెన్ మీద ఉండే ఫ్లోర్ అనేది కాస్త అబ్జర్వ్ అయ్యేంత వరకు ఒక 5-10 మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత ఈ చికెన్ని ఫ్రై చేసుకోండి. ఆయిల్ని ప్యాన్లోకి తీసుకుని బాగా హీట్ చేయండి. మరీ లోతుగా ఉండే ప్యాన్ కాకుండా ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకుంటే కనుక ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. ఆయిల్ని బాగా హీట్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఒక్కొక్క పీస్ని ఆయిల్లో డ్రాప్ చేయండి. నూనెకి పట్టే విధంగా ఇలా చికెన్ పీసెస్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా రోస్ట్ చేసుకోండి. క్రిస్పీగా అవ్వాలి, గోల్డెన్ షేడ్ రావాలన్నమాట. అంతవరకు కలుపుకుంటూ చక్కగా వేయించుకోండి. ఇలా వేగిన చికెన్ పాప్కార్న్ని పక్కకి తీసుకుని నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ చికెన్ పీసెస్ని వేసి ఫ్రై చేయండి.
ఇదే విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం ఇలా వేయించుకున్న చికెన్ పాప్కార్న్ మీద కొంచెం చిల్లీ పౌడర్ని కానీ లేదంటే పెరి పెరి పౌడర్ని కానీ స్ప్రింకిల్ చేసి సర్వ్ చేయండి. టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పైన చూడండి క్రిస్పీ లేయర్తో లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చాయో. అండ్ నేను చెప్పినట్టే మీకు ఈ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుందండి. సాస్తో కానీ లేదంటే మైనేస్తో కానీ ఇలా డిప్ కింద పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఫుల్ ఎంజాయ్ చేసే మంచి టేస్టీ డిష్ ఇది. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.